ఇప్పుడే ఆయన పేరు చెప్పంగానే ఆయన మాట్లాడుతూ ఉంటే బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టారు. దాన్ని బట్టి మీ అందరి మనస్సుల్లో ఉండే వ్యక్తి పీతాని సత్యనారాయణ గారు. నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యేలు మీకు అందుబాటులో ఉన్నారా లేదా, అదే మాదిరిగా మీకు ఆమోదయోగ్యం అవునా కాదా కూడా టెస్ట్ చేస్తున్నా. అందుకని ఆయనే చెప్పాడు, మమ్మల్ని గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తారని. ఒక బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలందరినీ కూడా సరైన మార్గంలో నడిపించి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మీరు నాకు అప్పచెప్పారు. ఇప్పుడు రెండో బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. ఒక పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే ఇంకొక పక్క మా అఫీషియల్ టీం అంతా పక్కనే ఉంది. మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్గంలో సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, ఆయన కూడా ఎప్పుడు కూడా బీజేపీకి చాలా గట్టిగా పనిచేశాడు. అందుకే ఆయన సేవలు గుర్తుపెట్టుకొని ఎంపీ ఇవ్వడమే కాకుండా డబల్ జాక్పాట్ మంత్రిగా కూడా ఇచ్చారు ఆయనకు. ఇప్పుడు ఆయన ఇక్కడుండి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇంకో పక్కన రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన ఆధ్వర్యంలోనే మీకు ఇవన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇంకొక పక్క గొట్టెపాటి రవికుమార్ గారు, పవర్ మినిస్టర్, రాబోయే రోజుల్లో మీ కరెంటు ఛార్జీలు ఇమీడియట్గా తగ్గించలేము, అప్పులు చేశారు కాబట్టి. కానీ నాణ్యమైన పవరు, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు మెరుగైన కరెంట్ అందించే బాధ్యత గొట్టెపాటి రవికుమార్ తీసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే నిమ్మల రామానాయుడు, మీరు చూస్తే మామూలు ఎన్ని పదవులు వచ్చినా ఎల్లో షర్ట్ మాత్రం వదిలిపెట్టాడు. పెళ్ళప్పుడు కూడా ఎల్లో షర్టే ఉంటుంది. రెండోది సైకిల్ కూడా వదిలిపెట్టాడు. ఎక్కడికి పోవాలన్నా కారులో పోయే అవకాశం ఉన్నా సైకిల్ మీద తిరుగుతూ సామాన్య ప్రజల్లో ఒక్కడుగా నిరంతరం పనిచేస్తున్నటువంటి రామానాయుడు గారు, ఆయనకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పాం. భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఆయన చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అప్పచెప్పాం. ఈరోజు గోదావరి జిల్లా, ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చినా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా ఒక పక్క గోదావరి పరవళ్ళు, ఇంకో పక్కన పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, ఎక్కడా ఒక సెంటు వేకంట్ లేకుండా సెంటు కనపడిస్తే చెట్టు పెట్టే మనస్తత్వం ఉండే రైతు ఉండే ఏకైక జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. భూమిని సద్వినియోగం చేసుకుంటారు. పంటలు పండించడంలో మీకంటే మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకొక పక్కన ఒకప్పుడు గోదావరి జిల్లాలే, గోదావరి డెల్టానే దేశానికి అన్నం పెట్టిన రోజులు. అలాంటి గోదావరి జిల్లాలో ఈరోజు మీ అందరితో మీకు ఒక
పెద్ద అనుబంధం, భూమితో విడదీయరాని అనుబంధం మీ అందరిది. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను పార్టీని ఆదరించారు, అభిమానించారు. అలాంటి జిల్లా. కానీ ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఒక పక్క అక్వాకల్చర్ నిన్నే కేంద్ర మంత్రులు నలుగురు వచ్చారు. నలుగురితో విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్తులో అక్వా రైతులను ఆదుకోవడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తానని చెప్తాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు, ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు, రికార్డులు మార్చారు, మీ భూమి 22 ఏలో పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఇంత మునుపు కూడా నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మంత్రి అయ్యాను, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాను, రెవెన్యూ సమస్యలు తెలిసిన వ్యక్తిని. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటాయి. దానికి కారణం బ్రిటిష్ వారి పరిపాలన. ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో మీరు చూస్తే ఎక్కడికక్కడ విలేజ్ కరణం పెట్టేవాళ్ళు, మున్సిపల్ని పెట్టేవాళ్ళు, రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు. అదే మరి ఎప్పటికప్పుడు జమాబందీ నిర్వహించేవాళ్ళు. అంటే ప్రతి ఒక్క సంవత్సరం అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి తద్వారా మీ భూమి మళ్ళా ఒకసారి రెన్యూ చేసి మీ దగ్గర భూమి శిస్తు వసూలు చేసేవాళ్ళు. అందువల్ల రికార్డులు ఎక్కడా తేడా ఉండేది కాదు. అదే నేను హైదరాబాద్ చూశాను. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. వివాదాలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలన. అక్కడ నిజాం ఏం చేసేవాడంటే ఒకే భూమికి 10 మందికి పట్టాలు ఇచ్చేవాడు. ఆ 10 మంది ఆ భూమి చుట్టూరు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఓసారి ప్రభుత్వ భూమిని కూడా మాదని వాళ్ళు కబ్జా చేసేదానికి వస్తే నేను చాలా దిక్కడ బోర్డులు పెట్టి ఆ భూమిని కాపాడిన రోజులు.